ఇక రోజా వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. ఎలా అంటే ఇంకా చామంతిని, ప్రేమ్‌ని ఆ రూమ్‌లో ఒకరుగా దగ్గరగా చూసి ఇంకా అందరూ కలిపి షాక్ అయిపోతారు. నిజంగా రోజా చెప్పినట్టే చామంతి డబ్బుల గురించే ప్రేమ్‌ని ట్రాప్ చేసి ఇదంతా చేస్తుందేమో అని చెప్పి. ఇంకా మొత్తం చామంతిని ఇంకా రమాదేవి తిడతా ఉంటది. "నువ్వెందుకు అసలు ఈ రూమ్‌కొచ్చావు అది" అని చెప్పి. ఇంకా వాళ్ళు ఇంకా నిషా కూడా తిడతా ఉంటది. ఇంకా రమాదేవిలాగే నువ్వు అసలు ఇంత మనిషివి అనుకోలేదు. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నీకు ఇంత డబ్బు గురించి అని చెప్పి మరి ఇంత దిగజారిపోతావు అని చెప్పి మొత్తం చామంతిని తిడతా ఉంటారు. ఇంక ప్రేమ్ అయితే ఏం చెప్పలేక అలా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఏం చేయాలని చెప్పి. ఇంక ఎంతకని చెప్తా ఉంటది చామంతి. అలాగేం చేయలేదండి నేను అని చెప్పి. నేను అసలు పిలవలేదు ఈ రూమ్‌లో కూడా అని చెప్పి. ఇంకా ప్రేమ్ జేబులో చెక్ చేయమని చెప్పి, పాకెట్ చెక్ చేయమని చెప్పి ఇంక రోజా చెప్పిన వెంటనే ఇంకా ప్రేమ్ వాళ్ళ అన్నయ్య చెక్ చేస్తాడు. అందులో లెటర్ దొరుకుతది. చామంతి ఆ రూమ్‌లోకి రమ్మని చెప్పి అన్నదని చెప్పి, మీ వదిన రూమ్‌లోకి రా మాట్లాడుకుందాం లాస్ట్ టైం అని చెప్పి ఇంకా చామంతి ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు అని చెప్పేసి ఇంకా ప్రేమ వాళ్ళ నాన్న కూడా నిజం చెప్పి లెటర్ గురించి అని చెప్పి అన్న వెంటనే ప్రేమ ఇలా అంటూ ఉంటాడు. అవును నాన్న, చామంతి నన్ను పిలిచింది లెటర్ రాసి అని చెప్పి. ఇంకా చామంతి ఇలా అంటూ ఉంటుంది. చిన్నబాబు గారు, నేను అసలు లెటర్ రాయలేదు, మిమ్మల్ని పిలవమని కూడా చెప్పలేదు ఎవరికి కూడాను అని చెప్పి. కాదు నువ్వే కదా రాసావు అని చెప్పి ప్రేమ్ కూడా ఏడుస్తూ ఇలా చెప్తా ఉంటాడు. ఇంకా చామంతి అయితే షాక్ అయిపోతుంది. ఎందుకు తిన ఇలా చెప్తున్నాడు అని చెప్పి. ఇంకా రమాదేవి అయితే అంటూ ఉంటుంది, ఈ పని మనిషి ఇంకా మన ఇంట్లో ఈ రోజు నుంచి ఉండకూడదు, బయట తోసేయండి అని చెప్పి. ఇంకా రోజు అయితే తెగ ఆనందపడిపోతూ ఉంటుంది తన ప్లాన్ సక్సెస్ అయిందని.